హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 4 థింగ్స్ గురించి డిస్కస్ చేస్తాను దట్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ 2024. సో 2024లో మనం ఏ 4 థింగ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. సో 4 థింగ్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఇది 4 స్టాక్స్ కాదు, 4 కంపెనీస్ కాదు, 4 మ్యూచువల్ ఫండ్స్ కాదు. సో కొంత డీటెయిల్డ్ వీడియో నేను డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ పై నేను మీతో ప్రజెంట్ చేస్తాను. అండ్ ఇందులో వీ కెన్ డిస్కస్ అబౌట్ సమ్ సెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ ఈ వీడియో కొద్దిగా డీప్గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మెనీ ఆస్పెక్ట్స్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ 4 థింగ్స్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి గోల్డ్. సో మెనీ టైమ్స్ నేను మీతో డిస్కస్ చేశాను. సో గోల్డ్ ఈజ్ మై వన్ ఆఫ్ ద టాప్ ఇన్వెస్ట్మెంట్. అంటే నెట్వర్త్ పరంలో కాదు, బట్ ఐ లవ్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. సో స్టాక్ మార్కెట్గా సార్ వై గోల్డ్ అంటే కనుక మీరు ప్రీవియస్ వీడియోస్లో చూడండి. మెనీ ఇయర్స్ నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ ద బెనిఫిట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. ఓకే, సో డైరెక్ట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి దిస్ ఈజ్ అ వండర్ఫుల్ అసెట్. అండ్ ఎందుకు దీని గురించి కొన్ని రీజన్స్ నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ 3-4 ఇయర్స్గా మనకి ఈటీఎఫ్ ఇన్వెస్టింగ్ కొద్దిగా పాపులర్ అయింది. వేరియస్ ఫార్మ్స్ గురించి కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇట్ కెన్ బి డిజిటల్ గోల్డ్, ఇట్ కెన్ బి ఫిజికల్ గోల్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. బట్ నేను చూసిన దాని ప్రకారం లాస్ట్ 3 ఇయర్స్, ఎస్పెషల్లీ 2021, 2020 తర్వాత ఆఫ్టర్ కోవిడ్ పీరియడ్, సో నేను ఎస్ఐపి క్రియేట్ చేయడం జరిగింది. సో నౌ దట్ రిటర్న్ ఈజ్ క్లోజ్ టు 20%. సార్ మీరు అనొచ్చు, నిఫ్టీ కూడా గ్రేటర్ దాన్ 20% రిటర్న్స్ ఇచ్చింది, 20% రిటర్న్స్ ఇచ్చింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని మీరు అడగచ్చు. బట్ వాట్ ఈస్ నిఫ్టీ ఆర్ స్టాక్స్ కానివ్వండి, దే ఆర్ వాలటైల్. బట్ గోల్డ్ అంత వాలటైల్ కాదు. ఓకే, సో గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్, సిల్వర్ పక్కన పెట్టండి, బట్ అట్లీస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ గోల్డ్. సార్ ఫిజికల్ గోల్డా లేకపోతే sovereign gold bonds, a gold ETF, up to you. So it is up to you. And first tranche of sovereign gold bonds monna mature avutam jarigindi, so December lo. So then we can see that it has also generated everything include cheste ganaka దగ్గర 18%. it is very par to nifty. So and it is very par to nifty అంటే రెండు రిటర్న్స్ ఎలా ఉన్నాయి, కంపేరబుల్గా ఉన్నాయి. బట్ ద వాలటైలిటీ హెడ్జింగ్ బెనిఫిట్ గోల్డ్ ఇచ్చేది, దట్ ఈస్ నాట్ బీన్ ప్రెజెంటెడ్. దాని గురించి ఎక్కువ మనం డిస్కస్ చేయట్లేదు. దాని గురించి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకపోతే ఎవరు కూడా ఎక్కువ ఫండ్ మేనేజర్స్ కూడా ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. బట్ ఇఫ్ యూ సీ, మీరు 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను వీడియోస్లో కూడా ఈ గోల్డ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఎస్, గోల్డ్ కెన్ బీట్ ఇన్ఫ్లేషన్ అండ్ గోల్డ్ ఈజ్ ఎ హెడ్జ్ అండ్ గోల్డ్ షుడ్ బీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. సో ఎంత పర్సెంట్ అది ఇది అనేది మీరు డిస్కస్ చేయొచ్చు. యాజ్ పర్ యువర్ మీ కండిషన్స్ ప్రకారం యూ కెన్ ఆల్వేస్ గో హెడ్ విత్ గోల్డ్. కొన్ని ఫిజికల్ గోల్డ్ వలన బెనిఫిట్స్ అందరికీ తెలుసు, బెనిఫిట్స్ లేకపోతే డిసడ్వాంటేజెస్ అందరికీ తెలుసు. దాని గురించి నేను డీప్గా వెళ్ళట్లేదు. వై ఐ ఇన్వెస్ట్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ ఈటీఎఫ్ అంటే కనుక, అండ్ ఫిజికల్ గోల్డ్లో కూడా, బట్ దాని గురించి నేను డిస్కస్ చేయట్లేదు. ఈటీఎఫ్లో ఎందుకంటే ఐ విల్ ప్లెడ్జ్ దట్ అమౌంట్ ఫర్ ఆప్షన్ ట్రేడింగ్, దానికి ప్లెడ్జ్ చేస్తాను. ఓకే, సో మీకు కావాలంటే కూడా నేను నేను ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి స్క్రీన్ షాట్ ఇక్కడ ప్లేస్ చేయడం ట్రై చేస్తాను. సో ఇట్ ఈస్ క్లోజ్ టు నియర్ టు 20%. ఓకే, సో కరెంట్లీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ సెక్టర్ గురించి నేను డిస్కస్ చేస్తాను, విచ్ ఈజ్ అండర్ పెనిట్రేటెడ్ ఇన్ ఇండియా. బట్ లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేశాను, వాట్ ఆర్ ద 2024లో ఎటువంటి సెక్టర్స్, 2024లో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏంటి, మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు అని దాని ప్రకారంగా. సో 2 వీడియోస్ చేశాను యాక్చువల్లీ. సో అవి కూడా చూడండి. అందులో నేను రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడటం జరిగింది. సో రియల్ ఎస్టేట్ ఈజ్ అగైన్ ఎ సెక్టర్ దట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. బట్ రన్అప్ అయితే అవటం జరిగింది. అండ్ రన్అప్ అయిన తర్వాత కూడా నేను మీకు డిస్కస్ చేసిన తర్వాత కూడా లాస్ట్ థర్స్డే ఆర్ ఫ్రైడే, థర్స్డే దగ్గర డిఎల్ఎఫ్ 8%, గోద్రేజ్ ప్రాపర్టీస్ 8%, శోభా అనుకుంటా మోర్ దాన్ 10%. సో ఇలాగా లిస్టెడ్ ప్లేయర్స్ అందరూ కూడా, మీరు ప్రెస్టీజ్ కావచ్చు, లేకపోతే సిగ్నేచర్ గ్లోబల్ కావచ్చు, సో దెర్ ఆర్ పురవాంకర్, ఐ థింక్. సో దెర్ ఆర్ లిస్టెడ్ ప్లేయర్స్ అందరూ కూడా మోర్ దాన్ 5 to 10% మధ్యలో ర్యాలీ అవటం జరిగింది. సో ఇఫ్ యూ థింక్ ఫస్ట్ ఆర్డర్ థింకింగ్ ప్రకారంగా, డైరెక్ట్లీ ఫస్ట్ ఆర్డర్ థింకింగ్ ప్రకారంగా చూస్తే రియల్ ఎస్టేట్ కంపెనీస్ లిస్టెడ్ ప్లేయర్స్ ఉన్నాయి. బట్ ద సెకండ్ ఆర్డర్ థింకింగ్లోకి వెళ్ళి కొంత డీప్ అనాలిసిస్ చేస్తే దేర్ కమ్స్ యువర్ కేబుల్ కంపెనీస్ రావచ్చు, మీ టైల్ కంపెనీస్ రావచ్చు, సంథింగ్స్ లైక్ పెయింట్ కంపెనీస్ రావచ్చు. సో దిస్ ఈజ్ ఈ సెక్టర్ ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది. యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో కూడా
sector is performing very well. So 6-7 crores CR projects within days, within single 1 or 2 days లో బుకింగ్ అయిపోవటం జరుగుతుంది. సో త్రూఅవుట్ ద కంట్రీ. సో అండ్ దాని ప్రకారంగా మనం చూస్తే వాట్ ఆర్ ద అలైడ్ ఇండస్ట్రీస్ దట్ ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ ఫ్రమ్ దట్. సో పెయింట్ కంపెనీస్ కావచ్చు, టైల్స్ కంపెనీస్ కావచ్చు, కేబుల్ కంపెనీస్ కావచ్చు, అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీస్ కావచ్చు, సిమెంట్ కంపెనీస్ కావచ్చు, దెర్ ఇస్ ఎ వాస్ట్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు. అంత ఎక్కువ రన్అప్ అవ్వలేదు ఇంకా. సో యూ కెన్ సీ దీస్ ఆర్ ద వేరియస్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ థింకింగ్లోకి వెళ్తే యూ కెన్ సీ దీస్. బట్ నేను ఇవాళ డిస్కస్ చేసే సెక్టర్ వచ్చేసి విచ్ ఈజ్ అండర్ పెనిట్రేటెడ్ సెక్టర్ ఇన్ ఇండియా. అండ్ స్టాక్స్లో కూడా యూ మే సీ అబ్సల్యూట్ టర్మ్స్లో మీరు చూసినట్లయితే కనుక యూ మే సీ వాల్యుయేషన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, బట్ రన్అప్ అయితే అవ్వలేదు. అండ్ ఒక 10 years హారైజన్, 5 to 10 years హారైజన్ ఉంటే డెఫినెట్లీ దిస్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు డూ వెరీ వెల్. ఎందుకంటే దిస్ సెక్టర్లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నీ కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్ అండ్ లార్జ్ క్యాప్ బ్యాంక్స్ యొక్క సిస్టర్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్కస్ చేస్తున్న సెక్టర్ వచ్చేసి ఇన్సూరెన్స్ సెక్టర్, విచ్ ఈస్ వెరీ అండర్ పెనిట్రేటెడ్ ఇన్ ఇండియా. అండ్ మీరు ర్యాలీ చూసినట్లయితే రీసెంట్ ర్యాలీలో అంత ఈ స్టాక్స్ అంతా పార్టిసిపేట్ చేయలేదు. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ కంపెనీస్. మీరు దెర్ ఆర్ 4 or 5 కంపెనీస్, అంతకు మించి లేదు. బట్ మై ఫేవరెట్ ఈస్ అగైన్ SBI Life is one of the company, but SBI cards I'm having holding. So SBI in పక్కన పెడితే, అండ్ HDFC Bank we all hold in mutual funds or direct investment, అది కూడా పక్కన పెడితే వీఆర్ లెఫ్ట్ విత్ ICICI. అండ్ ICICI బ్యాంక్ కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో ICICI Prudential లైఫ్ ఒక సెగ్మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ ఒక సెగ్మెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ ఒక సెగ్మెంట్, ఆ తర్వాత యువర్ వెహికల్, హోమ్. సో దీస్ ఆర్ అదర్ థింగ్స్. సో you can select a basket of stocks or else you can select a particular insurer. So ఈ సెక్టర్ నాకు తెలిసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద టైం మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్స్, ఇంకా వాటి గురించి నేను మాట్లాడట్లేదు. సిప్స్, దీని గురించి నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. బట్ ద సెకండ్ ఇస్ దిస్. అండ్ థర్డ్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ మనం ఇప్పటి వరకు మనం డిస్కస్ చేయలేదు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ నేను డిస్కస్ చేస్తాను. ఇప్పటి అవుటర్ అంటే పబ్లిక్తో నేను డిస్కస్ చేయలేదు ఈ సెక్టర్, ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి. బట్ ఇన్నర్ సర్కిల్లోను అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్తోనూ, లేకపోతే హూ ఎవర్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ వాళ్ళతో నేను దీని గురించి డిస్కస్ చేశాను, విచ్ ఈస్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ చాలామందికి అన్అఫోర్డబుల్గా లేకపోతే ఇంకొక విధంగా ఉండొచ్చు. బట్ రియల్ ఎస్టేట్ ఈజ్ కమింగ్, దెర్ ఆర్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ అఫోర్డబిలిటీ నౌ. సో అఫోర్డబిలిటీ ఈజ్ దేర్, అందుకనే మనం దిస్ కైండ్ ఆఫ్ సేల్స్ మనం చూస్తున్నాం ఇన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. సో వన్ పర్స్పెక్టివ్ నేను మీకు చెప్తాను. రెంటల్ yield క్యాలిక్యులేషన్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ గాన్ రాంగ్ బై ద ఇన్ఫ్లుయెన్సర్స్. సో 1.5% రెంట్, 2% రెంట్ అని డిస్కస్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. దెర్ ఆర్ ప్రాజెక్ట్స్ విచ్ కెన్ గివ్ యూ 4%, 5%, 6% రెంటల్ yield, క్యాపిటల్ అప్రిసియేషన్తో కాకుండా. అండ్ ఇంకొకటి రియల్ ఎస్టేట్లో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ ఎ హోమ్, సో ఇక్కడ చాలా అంబిగ్యూటీ ఉంది, చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో రిగార్డింగ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద లోన్ పర్సంటేజ్. సో జస్ట్ నేను కొంత నేను క్యాలిక్యులేషన్ చెప్తాను, జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సో లెట్స్ సే యూ హ్యావ్ ఎ హోమ్ లోన్ ఆఫ్ 8.5% ఇంట్రెస్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ రన్నింగ్ నో. సో 8.5% సింపుల్గా ఉంటుంది. 8% తీసుకుందాం. 8%తో మీకు ఒక హోమ్ లోన్ ఉంది. ఓకే, సో దీన్ని పే చేయడానికి, లేకపోతే దిస్ ఇస్ టూ మచ్ అని చెప్పి, లేకపోతే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఓవర్ ది హియర్. జస్ట్ నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ సే 50 lakhs హోమ్ మీరు తీసుకున్నట్లయితే 50,000 ఈజ్ యువర్ EMI. సో ఇది పక్కన పెడతాం. 8% మీరు అంటున్నారు, 8% ఈజ్ యువర్ లోన్ ఇంట్రెస్ట్ అంటున్నారు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? సో ఇన్ఫ్లేషన్ ఈజ్ రిపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అరౌండ్ 6.5 or 7% ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. సో యాక్చువల్లీ ద ఇన్ఫ్లేషన్ ఏదైతే 7% ఇన్ఫ్లేషన్ అంటున్నారో దట్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ ద బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ థింగ్స్ మీద. బట్ ఇఫ్ యూ ఇంక్లూడ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ ఇంక్లూడ్ కిడ్స్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ ఇంక్లూడ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇఫ్ యూ ఇంక్లూడ్ ట్రావెల్, ఇఫ్ యూ ఇంక్లూడ్
your four-wheeler, your two-wheeler. So these things are also, if you include the fuel inflation, so వీటన్నిటి మీరు ఇంక్లూడ్ చేసుకుంటే the inflation is northwards above, the inflation is above 9 to 10%. So the inflation is 10% or 9%, మీకు 8%కి మీకు లోన్ దొరుకుతుంటే, సో యాక్చువల్లీ దట్ ఈస్ ఎ గ్రేట్ బెనిఫిట్ ఫర్ యూ. ఓకే, సో ఇక్కడ పక్కన పెడదాం. నెక్స్ట్ మీరు వర్కింగ్ అనుకోండి. సో మీరు వర్కింగ్ అండ్ మీ వైఫ్ వర్కింగ్ అనుకోండి, అక్కడ 2 and 2 4 lakhs మీరు సేవ్ చేయొచ్చు. సో అక్కడ కూడా మీరు అట్లీస్ట్ 1.5% మీరు మీ హోమ్ లోన్లోంచి అక్కడ మీరు ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. లెట్స్ సే ఓన్లీ 1% అనుకుందాం. సో 8%లోంచి 1% తీస్తే విచ్ ఈస్ 7%, రైట్? సో నెక్స్ట్ ఈ 7% కూడా మనం అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేద్దాం. సో అండ్ ఆల్సో మీరు if you observe closely, now you have a rent, మీ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 10% ఉంది, మీ నెట్ మీ యొక్క లోన్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వచ్చేసి 7% ఉంది. నౌ లెట్స్ సీ యూ స్టార్టెడ్ లివింగ్ ఇన్ దట్ హౌస్. సో మీరు ఆ హౌస్లో ఉంటున్నారనుకుందాం, లేకపోతే యూ గేవ్ రెంట్ ఆన్ దట్. ఓకే, సో రెంటల్ ఈల్డ్ అట్లీస్ట్ మినిమంగానే ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిన విధంగానే 2% 3% అనుకుందాం. సో నౌ ఆఫ్టర్ దట్ రెంటల్ ఈల్డ్, ఆ రెంటల్ ఈల్డ్ని కూడా మనం మైనస్ చేస్తే యు ఆర్ గెటింగ్ క్లోజ్ టు ద ప్రాపర్టీ యు ఆర్ గెటింగ్ ఈజ్ క్లోజ్ టు 4 to 5% ఇంట్రెస్ట్ అనుకో, 2% రెంటల్ ఈల్డ్ తీసుకుందాం. సో దెన్ the thing is, it is now you have effective 5%. ఓకే, now let's see you paid for 4 years 5 years. సో ఎవ్రీ 4 years 5 years ఏమవుతుంది? నౌ గో బ్యాక్ టు ద క్యాలిక్యులేషన్. 10% మనం ఇన్ఫ్లేషన్ అనుకున్నాం. రూల్ ఆఫ్ 75, మీరు 72 or 75 రూల్ ఆఫ్ 75 గురించి చెప్తూ ఉంటారు. ఇఫ్ యూ టేక్ దట్ ఎవ్రీ 7.5 years యువర్ 10% ఇన్ఫ్లేషన్ తీసుకుంటే యువర్ కాస్ట్ ఈజ్ గోయింగ్ టు డబల్. సో సిమిలర్లీ రెంటల్ ఈల్డ్ మనం తీసుకుంటే ఇట్ ఈస్ మోర్. ఓకే, ఇన్ సమ్ ప్లేసెస్ 6 years అండ్ విత్ ఇన్ 6 yearsలోనే రెంట్స్ ఆర్ బీయింగ్ డబల్డ్. నౌ ఇఫ్ ఆఫ్టర్ 7.5 years అనుకుందాం, సో ఆఫ్టర్ 7 years అనుకుందాం, 7 years యువర్ రెంట్ హ్యాస్ డబల్డ్. నౌ దట్ మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఏదైతే 50 lakhs మీద ఇన్వెస్ట్మెంట్ ఉంది, నౌ యు ఆర్ జనరేటింగ్ 4% రెంటల్ ఈల్డ్. సో ఈ 5%లోంచి, ఇందాక ఉన్న మీ దగ్గర ఉన్న 5%లోంచి రెంటల్ ఈల్డ్ నౌ ఇంక్రీజ్ 2% తీసేస్తే ఎఫెక్టివ్గా ఆఫ్టర్ 7 years యు ఆర్ పేయింగ్ 3%. ఓకే, సో ఇంకా వేరియస్ క్యాలిక్యులేషన్స్ అనొచ్చు, రిజిస్ట్రేషన్ అనొచ్చు, లేకపోతే దీస్ ఛార్జెస్ దట్ ఛార్జెస్ అనొచ్చు, మెయింటెనెన్స్ అనొచ్చు, అదనొచ్చు, కాదనట్లేదు. ఈవెన్ దో వీటన్నిటిని మనం యాడ్ చేసుకున్న ఆఫ్టర్ 7 years యు ఆర్ గోయింగ్ టు పే ఓన్లీ 2 to 3%. ఓకే, అండ్ లోన్ గుర్తుపెట్టుకోండి, లోన్ మీద ఏదైతే లోన్ ఉందో దట్ లోన్ అనేది మీ అసెట్ అప్రిషియేషన్ అనేది 50 lakhs అసెట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 70 or 80 ఆఫ్టర్ 7 years. బట్ ద లోన్ యూ హ్యాడ్ టుక్ ఈజ్ కేవలం 50 lakhs. సో దీస్ థింగ్స్ హోలిస్టిక్గా దే ఆర్ నాట్ డిస్కసింగ్. ఓకే, అండ్ బై దిస్ educated people are being uneducated by the influencers. Okay, this is financial porn. Financial porn is what is they are looking at a wrong perspective of the గుడ్ థింగ్. ఓకే, సో రీసెంట్గా ఈ పాయింట్స్ అన్నిటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వెరీ నీట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాను ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నేను అందరికీ అది గ్రూప్లో షేర్ చేయను, అందరికీ నేను వీడియో లింక్ పెట్టలేను. బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ మోర్ అబౌట్ రియల్ ఎస్టేట్ అండ్ టు లెర్న్ హౌ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఫూలింగ్ యూ, సో నేను అందులో ఆల్మోస్ట్ 1.5 అండ్ ఆపర్చునిటీస్ గురించి కూడా లాట్ ఆఫ్ థింగ్స్ నేను డిస్కస్ చేశాను. ఓకే, రెంటల్ ఈల్డ్ అండ్ హౌ టు ద టాపిక్ ఈజ్ హౌ టు అచీవ్ మల్టిపుల్ ప్రాపర్టీస్ every 6 years, how to buy multiple properties every 6 years. Okay, that is the thing. And if you are interested in that project, just మీకు తెలుసు, టెలిగ్రామ్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, యూ కెన్ కాంటాక్ట్ మీ దెన్, నేను మీతో షేర్ చేస్తాను. ఓకే, సో అండ్ దట్ ఈస్ ద రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్. అండ్ ద ఫోర్త్ థింగ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ సీ, నేను ఇక్కడ కొంత క్యాలిక్యులేషన్ చెప్పాను, ఇదంతా నోట్ లెక్కలతో చెప్పాను. ఓకే, సో ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎక్సెల్ లేకపోతే ఇంకోటి కాదు, బికాస్ ఐ వాంట్ ద స్టూడెంట్ ఆర్ ఐ వాంట్ ద లర్నర్ టు డిగ్ డీప్ ఇన్ దీస్ కాన్సెప్ట్స్. సో ఒకవేళ నేను మీకు ఎక్సెల్ పెట్టి ఇచ్చేసి మీ ఈ లర్నింగ్ ప్రాసెస్ని సింప్లిఫై చేసామనుకోండి, యూ విల్ డైరెక్ట్లీ బింజ్ వాచ్.
మీరు ఎఫెక్టివ్గా వెళ్ళి మీరు ఇతను చెప్తుంది ఏంటి అని క్యాలిక్యులేట్ చేయటం, ఇతను చెప్తుంది ఏంటంటే రీసెర్చ్ చేయరు. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అరటిపండు తీసి నోట్లో పెట్టేస్తే ద చైల్డ్ డజంట్ నో హౌ టు టేక్ ఇట్ అండ్ హౌ టు ఈట్ ఇట్, రైట్? సో ఇట్ ఈస్ బింజ్ వాచ్ వల్ల ఏమవుతుంది, యూ డోంట్ లెర్న్ ఎనీథింగ్. ఇట్ ఈస్ సిమిలర్లీ లైక్ మీరు ఏదో నెట్ఫ్లిక్స్ చూసినట్లు యు ఆర్ నాట్ లెర్నింగ్ అండ్ యు ఆర్ నాట్ రీసెర్చింగ్. సో టూ మచ్ గ్రాఫిక్స్ అండ్ టూ మచ్ ఎక్సెల్స్ ఇవన్నీ ప్రజెంట్ చేయటం వలన బెటర్ అండర్స్టాండింగ్ రాదు. బెటర్ అండర్స్టాండింగ్ కెన్ బీ we can get better understanding by learning ourselves. Teaching valla kaadu, by learning ourselves. Okay, teaching is there and learning is there. Everything cannot be taught, but anything can be learned. So ee difference I don't know the Gen Z or the current youth, current ఎవరైతే ఉన్నారో current investors కమ్యూనిటీ కావచ్చు, దే ఆర్ ల్యాకింగ్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ దట్ ఈస్ ద రీజన్ నేను వెరీ వెరీ డీటెయిల్డ్లోకి వెళ్ళను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ చెప్తాను, SSSG. సో వాట్ ఈస్ SSSG? సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ దాని గురించి, సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ గురించి ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. సో బట్ ఆ టర్మ్ ఏంటి, హౌ ద టర్మ్, వేర్ ద టర్మ్, విచ్ సెక్టర్లో అది యూజ్ చేస్తారు, దేనికి అది రిలేటబుల్, దేనికి రిలేటబుల్ కాదు. దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అన్ ఇన్వెస్టర్, దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్ to work on it. Okay, so the fourth important thing that you have to మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన 2024లో, which is on yourself. Okay, so and this is by any means, by మీరు own education, or you can consult someone, you can try to talk with someone who's doing things good. So anything, మీరు ఏదైనా ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు, లేకపోతే స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవాలన్నారు, ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు, వాట్ ఎవర్ దేర్ ఇస్. ఓకే, సో ఫైండ్ ఎ పర్సన్ హూ డిడ్ ఇట్, ఆర్ మీరు మీ అంతటికి మీరు కూడా నేర్చుకుంటారని ట్రై చేయండి. బికాజ్ ద వర్క్ విచ్ యు ఆర్ డూయింగ్ డజంట్ టేక్ యూ టు యువర్ ఫైనాన్షియల్ గోల్స్ ఆర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, అండ్ దిస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇట్ ఈస్ ఎ మిత్ యాక్చువల్లీ, బట్ దాని గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ నేను కొంతమందిని అడుగుతూ ఉంటాను, వాట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అది ఇది అని. సో బట్ సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ వెరీ వెరీ రాంగ్. సార్ నేను 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాను, 15% రేట్ ఆఫ్ రిటర్న్తో, లైక్ నిఫ్టీలో, అండ్ 15,000 ఇన్వెస్ట్ చేస్తాను ఫర్ 15 years, దెన్ ఐ విల్ మేక్ 1 crore అంటున్నారు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ట్రూ, బట్ దట్ 1 crore ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ యూ. దట్ 1 crore ఆఫ్టర్ 15 years ఈజ్ 30 to 35 lakhs. సో all your investment is చెప్తున్నాను, ఆల్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ దిస్ 15,000. ఎందుకంటే ద సాలరీస్ ఆర్ లైక్ దట్, మేబీ 50,000, 60,000, బట్ అందులో 60,000 మీరు శాలరీ వచ్చినా యు హ్యావ్ టు ఇన్వెస్ట్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఇన్ రెంట్, మెజారిటీ ఆఫ్ ఇట్ ఫర్ ఫుడ్, ఫర్ ట్రావెల్, ఫర్ రిక్రియేషనల్, ఫర్ వెహికల్, ఫర్ ట్రాన్స్పోర్టేషన్. అండ్ 15,000 మీరు అందులో సేవ్ చేయగలిగారంటే దట్ ఈస్ ఎ గ్రేట్ డీల్. బట్ ఆ 15,000తో నేను ఏదో పెద్ద చేసేస్తున్నాను అనుకుంటే కనుక యూ ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ద ఓన్లీ వే ఈజ్ టు క్లైంబ్ అప్, ఈజ్ టు లెర్న్, టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, టు లెర్న్ థింగ్స్. ఓకే, సో 15,000 15 yearsకి 15% ఇన్వెస్ట్ చేయడం వలన, ఎస్, ఐఎమ్ నాట్ సెయింగ్ యూ స్టాప్ ఇట్, బట్ ట్రై టు ఇంక్రీజ్ యువర్ స్కిల్, ట్రై టు ఇంక్రీజ్ యువర్ అర్నింగ్ క్యాపబిలిటీస్. ఓకే, సో 15 years తర్వాత that will be let's say 1 crore. That 1 crore is 30 to 35, and if you have two children వాళ్ళ ఎడ్యుకేషన్ వరకు సరిపోవచ్చు. మేబీ ఇట్ డజంట్, ఐ డోంట్ నో ఇట్ సరిపోతుందో లేదో, బట్ లెట్స్ సే దేర్ ఎడ్యుకేషన్ వరకు ఇది సరిపోతుంది. వాట్ అబౌట్ దేర్ మ్యారేజెస్? వాట్ అబౌట్ యువర్ సర్వైవల్? వాట్ అబౌట్ యువర్ రిటైర్మెంట్? నౌ మీరేమంటున్నారంటే దిస్ 15,000 నేను సేవ్ చేస్తున్నాను, లైక్ దిస్ ఈజ్ ఓకే అనుకుంటున్నారు. బట్ అండ్ మీ శాలరీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, బట్ యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవ్వట్లేదు ఎక్కడ కూడా. ఓకే, the sips which you are doing every month doesn't take you anywhere.
ఇఫ్ యూ వాంట్. ఓకే, సో దీని గురించి సార్ వై యూ సెట్ దిస్, దీని గురించి ఇంకా మీకు హోలిస్టిక్గా డీప్గా అనాలిసిస్ కావాలి, డీప్ వీడియో ఇంకా డీప్గా కావాలి అంటే కనుక డెఫినెట్లీ కామెంట్స్లో రాయండి. అండ్ వై దిస్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్, దీని గురించి కూడా నేను మీతో చెప్తాను, సిప్ అని చెప్పి. ఐఎమ్ నాట్ సెయింగ్, నేను మీతో అనట్లేదు సిప్ ఆపేయండి అనట్లేదు, బట్ ఓన్లీ దట్ సిప్ ఈజ్ నాట్ టేకింగ్ యూ ఎనీవేర్. దానివల్ల మీకు వచ్చే ఉపయోగం గ్రేట్గా ఉండదు. ఓకే, సో దీని గురించి ఇంకా డీప్ అనాలిసిస్ లేకపోతే ఇంకా ఎక్కువ టచ్ డౌన్ పాయింట్స్ కావాలి అంటే కనుక డెఫినెట్లీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. హోప్ దీస్ 4 థింగ్స్, గోల్డ్ ఒకటి, సెక్టర్ లైక్ ఇన్సూరెన్స్ ఒకటి, అండ్ రియల్ ఎస్టేట్ అలైడ్ ఇండస్ట్రీస్ని తీసుకోవచ్చు మీరు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్, అండ్ ఫోర్త్ ఈజ్ invest in yourself. Okay, so how do you feel about these investments? How do you feel about this video? Comment cheyandi. And if you want a video on the SIPs, okay, that is not going to take you anywhere. SIPs are not going to take you anywhere. మీరు చేసే సిప్ మీకు మీరు అనుకున్నంత ఉపయోగపడదు. ఎస్, ఇట్ ఈస్ యూస్ఫుల్, బట్ మీరు అనుకున్నంత కాదు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.